తిందామా మచ్చా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈ రోజైతే మీకు ఒక మంచి స్పైసీ ఎగ్ ఫ్రైని అయితే మీకు ప్రజెంట్ చేయబోతున్నానండి. అదే రాయలసీమ స్పెషల్ వెల్లుల్లి కారం గుడ్డు వేపుడు. ఈ కర్రీకి వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ కావాలి కాబట్టి మీడియం సైజు 3 నుంచి 4 వెల్లుల్లిపాయలు వలిచేసి తీసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలక్కాయలు, 3 నుంచి 4 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్. కర్రీ కొంచెం స్పైసీగా కావాలి కాబట్టి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ కారప్పొడి వేసుకొని వెల్లుల్లిపాయలను బాగా మిక్సీ చేసుకొని ఆ వెల్లుల్లి కారం ముద్దనైతే పక్కన పెట్టుకుందామండి. బాగా ఉడికించిన ఒక 7 గుడ్లు తీసుకొని చాక్తోని 3 నుంచి 4 ఘాట్లు పెట్టామా లేదా అన్నట్లు పెట్టాలండి. దీనివల్ల వెల్లుల్లి కారం గుడ్లు కలిపి వేపినప్పుడు ఆ వెల్లుల్లి కారం ముద్ద అనేది కొంచెం లోపటి వరకు వెళ్ళి గుడ్లు మంచి టేస్ట్ అయితే వస్తాయండి. కడాయి స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు బాగా వేపుకుందామండి. అలాగే 2 కరివేపాకు రెమ్మలు వేసుకొని ఒక 1 మినిట్ పాటు మీడియం ఫ్లేమ్ మీద వేపుకొని 3 మీడియం సైజు ఉల్లిపాయలు బాగా చిన్నవిగా తరుగుకొని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనైతే వేపుకుందామండి. ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా వేపుకుందామండి. ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి వెల్లుల్లి కారం ముద్దనైతే ఇప్పుడు వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకుందామండి. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే మా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉడకబెట్టిన గుడ్లు అయితే వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుందామండి. మన వెల్లుల్లి కారం మసాలా అనేది గుడ్లకు బాగా పట్టేటట్లు అడుగు మాడకుండా కంటిన్యూస్గా అలాగా గరిటతో కలుపుతూనే ఉండాలండి. మన వెల్లుల్లి కారం గుడ్లు అయితే రెడీ అయిపోయాయండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కొంచెం ఫ్రై చేసుకుందామండి. ఫ్రెండ్స్, రుచికరమైన స్పైసీ మన వెల్లుల్లి కారం గుడ్లు ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత బాగా ఫ్రై అయిందో. వేడి అన్నంలో స్పైసీ వెల్లుల్లి కారం ముద్ద కలుపుకొని తింటుంటే ఉందండి అమోఘం అండి. మీరు కూడా ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని అయితే ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలాగుందో కమెంట్ బాక్స్లోనైతే పిన్ చేయండి. మరొక మంచి వీడియోతో అయితే మళ్ళా కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ యువర్ ప్రదీప్.